కార్యక్రమం మొత్తం కూడా దగ్గరుండి చూసుకుంటున్నటువంటి కొండా విజయ్ గారు, అదేవిధంగా మధుసూదన్ రెడ్డి గారు ఈరోజు మనతో ఉన్నారు. సో ఈ కార్యక్రమం గురించిన విశేషాలను మళ్ళీ అడిగి తెలుసుకుందాం. సో విజయ్ గారు చెప్పండి, అంటే 50 బ్యాచ్ల్ని కలిపి ఇక్కడ ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేయాలని మీరు ప్లాన్ చేసుకోవడం ముఖ్య ఉద్దేశం? యాక్చువల్గా మాది మధుసూదన్ రెడ్డి గారు అండి. మేమిద్దరు బ్యాచ్ 92-93 లాస్ట్ 5 years బిఫోర్ ఇక్కడ మేము ఒక సేమ్ రీయూనియన్ చేసాము. అప్పుడే అనుకున్నాం మేము ఆల్ బ్యాచెస్ని ఒకసారి ఒకే వేదికపై తీసుకురావాలి. ఆ ఆలోచన రావడం మిగతా కొన్ని కారణాల వల్ల లేట్ అయింది. బట్ మా ఆలోచన ఇది 5 years నుంచి ఉంది. ఇంత సక్సెస్ కావడం అనేది మాది వెరీ హ్యాపీ అండి. దానికి మేము ఎఫర్ట్ చేసాము. మేము అందరము చాలా అంటే మంచి ఆలోచన, మంచి సక్సెస్ అయిందని చెప్పేసి మేము హ్యాపీ. సో ఇప్పుడు ఎస్టిమేటెడ్గా ఎంతమంది వచ్చున్నారు? 2000+ ఉన్నారండి. మేము 1500 అనుకున్నాము, బట్ 2000+ వచ్చారు. అండ్ అదే విధంగా అంటే మీరు అందరిని అప్రోచ్ అయినప్పుడు మీకు ఎటువంటి స్పందన వచ్చింది? వెరీ ఎక్సైటింగ్. అందరూ కొత్త బట్టలు కుట్టించుకోవడం, ఎప్పుడు సాటర్డే 13th of June ఎప్పుడు వస్తుందని చెప్పేసి వెయిటింగ్. అసలు వెరీ హ్యాపీ అండి. సో ఏ సెగ్మెంట్స్ ఉన్నాయి దీంట్లో? ఈ ప్రోగ్రామ్ మొత్తంలో ఏం సెగ్మెంట్స్ ఉన్నాయి? మరి చూడండి, పొలిటీషియన్స్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు, చాలామంది ఆల్ సెగ్మెంట్స్ నుంచి ఉన్నారండి, ఆల్ టోటల్. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇక్కడ మెయిన్ అంటే బ్యాకప్లో ఉండి మొత్తం అంతా కూడా ఆర్గనైజ్ చేసినటువంటి మహేందర్ రెడ్డి గారు. సో మీరు చెప్పండి, మీరు 92-93 బ్యాచ్ షాబాద్లే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ఒకే వేదిక దగ్గర ఒక పండుగ వాతావరణం. గ్రామాల్లో దసరా కానీ, సంక్రాంతి కానీ, ఉగాది కానీ ఎలా అయితే జరుపుకుంటామో ఈరోజు 50 సంవత్సరాలు 1975 నుండి 2025 50 సంవత్సరాల ఒకే వేదిక దగ్గర చుట్టుముట్టు షాబాద్ మండలం దగ్గరలో ఉన్న గ్రామాలన్నీ ఇక్కడనే చదువుకున్నాయి. ఆ రోజుల్లో ప్రభుత్వ పాఠశాల అంటే అందరూ షాబాద్ సైడే చూస్తుంది, ఈ ప్రభుత్వ పాఠశాల సైడే చూస్తుంది. నిజంగా కూడా ఆ రోజు చాలా బాగుండే బిల్డింగ్. ఇప్పుడు ఎప్పుడైతే మీకు అక్కడ కనబడుతుందో ఆ బిల్డింగ్ ఉండే. నిజంగా కూడా ఇక్కడ చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నత స్థాయిలో ఉంది. ఈ రోజు కలుస్తుంటే నిజంగా కూడా అధికారులను చూస్తున్నాము. మేము అక్కడక్కడ పొలిటికల్లో చూస్తుంటాం, కానీ మన వాళ్ళు మన స్కూల్లో చదువుకున్నట్టు మేము ఎక్కడ కూడా అనుకోలేదు. ఈ రోజు చూస్తుంటే వాళ్ళ ఇంట్రడక్షన్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అంటే ఒక పెద్ద ఫ్యామిలీ, మన ఫ్యామిలీ అక్కడక్కడ సెటిల్ అయ్యారు, వాళ్ళ పిల్లలంతా బాగున్నారు. ఇదే ప్రభుత్వ పాఠశాల నుండి ఇంత పెద్దవాళ్ళు అయ్యారు. ఈరోజు ప్రభుత్వంలో కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నత స్థాయికి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ స్టార్ట్ చేశారు. ఎందుకంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వానికి ప్రైవేట్ పాఠశాలకు చాలా వ్యత్యాసం ఉంది. ప్రభుత్వ పాఠశాలలో చదువు అనేది ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యం. ఈరోజున్న ఖర్చులకు అనుగుణంగా ఏదైతే ప్రైవేట్ పాఠశాలలో లక్షల్లో వసూలు చేస్తారు, ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వమే భోజనం ఏర్పాటు చేసి చదువు చెప్పించి స్కూల్ డ్రెస్సులు కానీ, బుక్స్ కానీ ప్రొవైడ్ చేస్తున్నందుకు చాలా సంతోషం. దీనికి ముఖ్య కారణమైన 92-93 బ్యాచ్ మా మిత్రుడు కొండ విజయ్ గారు 2-3 సంవత్సరాల నుండి ఈ ఇట్లా పెడదాం మనం ఎప్పుడంటే ఏ సంవత్సరం వాళ్ళు పెట్టుకుంటారు, అట్లా కాకుండా 50 years నుండి తీసుకొని అందరినీ ఒకే వేదిక మీదకి తెద్దామనే ఉద్దేశం. నిజంగా కూడా మా 92-93 బ్యాచ్ చాలా సంతోషం. వాళ్ళు ఆహర్నిశలు ఒక 1 week నుండి ఇక్కడే ఉండి అన్ని బిజినెస్లు వదులుకొని ఈయనే ఉండి ఈ ప్రాంగణంలో ఇంత సక్సెస్ కావడానికి ముఖ్యంగా కూడా విజయ్ కారణం. ఎందుకంటే మేము బ్యాక్ సపోర్ట్ చేశాం, కానీ ఆయన అంత బిజీగా ఉండే కూడా మీకు చాలా సోషల్ మీడియాలో కానీ టీవీలో చూస్తుంటారు. ఎవ్రీ సాటర్డే 200 వారాలు అయింది, 200 weeks అయ్యింది. ఆయన ఎవ్రీ సాటర్డే భోజనాలకు 2000 మందికి భోజనాలు పెట్టుకుంటూ అన్నదానం చేసుకుంటూ అందులో బిజీగా ఉండి మిగతా కార్యక్రమం సోషల్ దాంట్లో బాగా బిజీగా ఉంటాడు. అయినా కూడా ఒకే వేదిక మీద 50 సంవత్సరాలు ప్రభుత్వ పాఠశాలను గుర్తింపు నేను అనుకుంటా తెలంగాణలో ఇదే మొదటిది అయ్యి ఉంటుంది. ఎక్కడ కూడా జరగలేదు. ఎవరు వాళ్ళ ఇయరే చేసుకుంటారు, కానీ 50 years ఒకే వేదిక మీదకే కలిపినందుకు చాలా సంతోషం. మా గురువులందరినీ సన్మానించుకోవడం నిజంగా కూడా సంతోషంగా చాలామంది ఇక్కడ ఉన్నందుకు మాకు. ఎందుకంటే మేము చిన్నగా ఉన్నప్పుడు బెత్తం దెబ్బలు తిన్నాం వీళ్ళతోటి. చాలా ఆ రోజు బాధ అనిపించింది, ఈరోజు సంతోషంగా గుర్తు చేసుకుంటే చాలా సంతోషంగా ఉన్నది. ఏదేమైనా కూడా ఒకే వేదిక మీద 50 సంవత్సరాల మిత్రులంతా కలవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఏ ఫెసిలిటీస్ లేని రోజుల్లోనే ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉన్నతమైన స్థానాల్లోకి వస్తున్నారు, కానీ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో కూడా కొన్ని సౌకర్యాలు కల్పించినా కూడా విద్య అనేది వెనకబడుతుందని అనుకుంటున్నారు. సో అలా కాదు అని నిరూపించడానికి ఈ ప్రోగ్రామ్ 100%. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎక్కడ చూసినా విద్య వైద్యం మీదనే ఫోకస్ చేస్తున్నారు. మీరు ఎక్కడైనా చూసుకోండి, నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది, ప్రతి మోడల్ స్కూల్ కానీ, ఈ టీజీఎస్ స్కూల్స్ కానీ ఎక్కడ చూసినా కూడా ఈరోజు గత 3 సంవత్సరాలకి ఈ రోజుకు చూడండి ప్రభుత్వ పాఠశాలలో జైనింగ్స్ ఎక్కువ ఉన్నాయి. నో అడ్మిషన్స్ బోర్డ్స్ కనబడుతున్నాయి. మీరు ఎక్కడైనా తీసుకోండి, ఇదే షాబాద్ మండలంలో తీసుకోండి మోడల్ స్కూల్. ఇప్పుడు మీరు చెక్ చేయండి, ప్రభుత్వ పాఠశాలలో సీట్లు లేవని చెప్తారు, ప్రైవేట్ పాఠశాలలో సీట్లు దొరుకుతున్నాయి. అంటే దానికి కారణం ప్రభుత్వ పాఠశాలలో ఉన్నతమైన విద్య ఉంటుంది, ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుంది అనే ఉద్దేశం ఈ రోజు ఉన్న ప్రభుత్వానికి. కానీ మన గ్రామాల్లో ఉన్న బీద అంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా వ్యవసాయ రైతు కూలీలు రైతులే, వాళ్ళ పిల్లలు చదువుకోండి. ఇంకా ఈ రోజు నిజంగా కూడా ప్రభుత్వ పాఠశాలలు అనేది నాణ్యమైన చదువు ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
ఓన్లీ మనం ఎప్పుడైనా చూసుకుంటే పూర్వ విద్యార్థులు కలయిక అంటే ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్లో మాత్రం జరుగుతున్నాయి, అసలు ప్రైవేట్ స్కూల్స్లో జరగట్లేదు. దానికి ఏమంటారు? అంటే ప్రైవేట్ స్కూల్లో చదివించే వాళ్ళు ఎవరు ఉంటారంటే ఉద్యోగస్తులు ఒక ఊరు నుండి ఊరికి పోయేటప్పుడు ప్రైవేట్ స్కూల్లో చదివిస్తారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య బీదవాళ్ళు రైతులు చదివిస్తారు. వాళ్ళకి ఒకటే విద్య మీద అంటే నా బిడ్డ నా కొడుకు కానీ నా కూతురుగా చదువుకుంటే వాళ్ళకి భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలు నెలకొన్నాయి. ప్రభుత్వ పాఠశాలలో నిజంగా కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నత స్థాయిలో చెప్పుకోలేకపోతున్నాయి. నేను వస్తే ఇంట్రడక్షన్ చేసుకుంటే చాలా సంతోషంగా ఉంది. ఒకరు మంచి ఉన్నత స్థాయి గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండడం, పొలిటికల్ కూడా నేను కూడా లైబ్రరీ చైర్మన్ రంగారెడ్డి జిల్లాకి ఇదే గ్రౌండ్లో ఆడుకొని ఈ చెట్ల కింద ఆడుకొని ఇక్కడనే గ్రౌండ్లో ఉండి చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నాణ్యమైన విద్య ఉండాలి అంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళకు నిజంగా కూడా అవకాశాలు మంచిగా ఉన్నాయి. విద్య అనేది ఇక్కడున్న ప్రైవేట్లో ఏదైతే శాలరీలు ఇస్తారో ఉద్యోగస్తులకు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో పంతులకు కూడా అదే శాలరీలు వస్తున్నాయి. వెనుకట అంటుర్రి బతకలేనోడు బడి పంతులు, ఈరోజు బతకగలిగినోడే బడి పంతులు అని చెప్పుకోవచ్చు. సో విజయ్ గారు మీరు చెప్పండి, ముఖ్యంగా చూసుకుంటే ఈ కార్యక్రమం ముఖ్యంగా మీరు ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. సో మీకు ఇప్పుడు ఇక్కడ వచ్చిన మీ బ్యాచ్మేట్స్ కానీ మీ జూనియర్స్ కానీ వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంది? అంటే మిమ్మల్ని ఒక విధంగా చూసిన వాళ్ళు ఇప్పుడు గోల్డ్ బాబుగా చూస్తూ ఉన్నారు మీ ఫ్రెండ్స్ అందరూ కూడా, ఏ రియాక్షన్ ఏముంటుంది? ఆబ్వియస్లీ హ్యాపీగా కూడా అంటే ఇప్పుడు నేను కానీ మా ఫ్రెండ్ మధు కానీ మేము సిటీలో బాగా నోటెడ్, బట్ మా వాళ్ళు అని చెప్పి చెప్పుకోవడం మా అదృష్టం వాళ్ళు. అది మేమైతే ఆ ప్లాట్ఫామ్ మీద మేము ఎప్పుడైనా ఉంటాం. మా ఊరైన వరకు మేము మా ఫుల్ టైం స్పెండ్ చేయడం, ఎవరికైనా ఆ ఊరి మీద స్కూల్ మీద గౌరవం మీద. అదేవిధంగా ఈ ప్రోగ్రాంలోని వచ్చిన మీ పూర్వ విద్యార్థులందరికీ మీరు చెప్పాలి అనుకుంటే ఏదైనా ఒక మెసేజ్ ఏంటి? బట్ ఎనీవన్ చేసాం, అందరు మా బ్లడ్ అలాగే ఉంటుంది ఊరికి. 92-93 బ్యాచ్ కూడా లాస్ట్ 2-3 ఇయర్స్ మేము జరుపుకున్నాము. ఆ రోజు మాది ఒకటి, మన క్లాస్మేట్స్కి ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే, ఎవరైనా వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి ఉద్యోగాల్లో ఏదైనా అవసరం ఉన్నా కూడా మన స్టూడెంట్స్ అందరూ మన క్లాస్మేట్స్ అందరూ కలిసి హెల్ప్ చేద్దామని ఒకరిద్దరు కూడా హెల్ప్ చేశాం. ఈ రోజు కూడా ఈ 50 ఇయర్స్లో ఎవరికైనా ఏదైనా హెల్ప్ కావాలన్నా కూడా మన దాంట్లో కొద్దిగా ఏదైనా అవసరం ఉన్నా కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ రోజే చెప్తారు, హెరిటేజ్ బిల్డింగ్ ఓల్డ్ బిల్డింగ్ ఉండే ఆ బిల్డింగ్ను మళ్ళీ కట్టిద్దామనే ఆలోచన ఉంటే మేము కూడా ఇప్పుడే అనుకున్నట్టు 92-93 బ్యాచే ఎక్కువ డబ్బులు ఇచ్చి ఖచ్చితంగా కట్టించే విధానంగా ఆలోచన చేద్దామనే ఆలోచన ఉంది. అడుగుతుంది ఏంటంటే మీ ఫ్రెండ్స్కి కానీ మీ జూనియర్స్కి కానీ ఇప్పుడు చదువుతున్న వాళ్ళకి మీరు చెప్పాలనుకుంటున్న మెసేజ్ ఏంటి? మీరు అడిగేదానికి ఏంటంటే మేము చెప్పేది ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య ఉన్నది, మీరు చదువుకోండి, కష్టపడి చదువుకుంటే ఉద్యోగాలు కానీ అవకాశాలు చాలా ఉన్నాయి. ఈరోజు ఈ ప్రభుత్వ పాఠశాల నుండి అయిన వాళ్ళు ఈరోజు 50 ఇయర్స్ బ్యాచ్ని తీసుకుంటే చాలామంది ఉన్నత స్థాయిలో ఉన్నారు. మీరు కూడా చదువుకోండి, మీకు ఏదైనా అవసరం ఉన్నా కూడా మేము సీనియర్స్ అందరం ముందుండి మీకు వర్క్ చేస్తాం, మీకు పని చేయించి పెడతామని ఈ మాట ఇవ్వడానికే ఇక్కడ కలవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కొండా విజయ్ గారి తర్వాత ముఖ్యమైన వ్యక్తి మనకి ఇక్కడ ప్రవీణ్ గారు ఉన్నారు. సో ప్రవీణ్ గారు ఇప్పుడు ఆయన అడిగి తెలుసుకుందాం, అసలు ఈ కార్యక్రమానికి మెయిన్ ఫౌండేషన్ అంటే ఇలా 50 బ్యాచ్లను ఒకే చోట చేర్చాలన్న ఉద్దేశం ఎందుకు వచ్చింది, ఈ తర్వాత వాళ్ళు చేసిన కార్యక్రమం ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. చెప్పండి, అంటే ఎవరైనా వాళ్ళ బ్యాచ్ వాళ్ళని కలవాలనుకుంటారు లేదా వాళ్ళ ముందు బ్యాచ్ వాళ్ళు, కానీ ఒకే చోట 50 బ్యాచ్ల్ని కలపాలని కానీ ఇక్కడ ఇంత పెద్ద కార్యక్రమం చేయాలంటే కూడా చాలా ధైర్యం ఉండాలి, చాలా ఓపిక కూడా ఉండాలి. సో ఈ కార్యక్రమం మీరు ఇనిషియేట్ తీసుకోవడం ముఖ్యమైన ఈ మా ఆలోచన వచ్చేసి కొండా విజయ్ గారిది. ఆ ఆలోచన ఏంటంటే అందరూ ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళం, షాబాద్ ఇక్కడ వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డ వాళ్ళం. ఇప్పుడు వచ్చినా అందరూ ఒకటే బ్యాచ్ చేసుకుంటూ పోతున్నాం. అందరూ ఒకచోట చదవాలి, ఒకచోట చేరాలి. ఉన్న దైనందిక జీవితంలో ఎవరు వాళ్ళు బిజీ లైఫ్ను ఇది చేస్తారు. బాల్యం రోజుల్లో మనం ఏ విధంగా లైఫ్ని లీడ్ ఎంజాయ్ చేసినామో, ఎలాంటి కల్మషాలు లేకుండా లైఫ్ని ఇలా విద్దబోతున్నామో ఆ రోజులు మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవాలన్న సంకల్పంతోనే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు ఒకటే బ్యాచ్ చేసుకుంటే జస్ట్ వాళ్ళు 20 మంది 40 మంది వాళ్ళ వరకే జస్ట్ ఎంజాయ్ చేసుకుంటూ పోతారు, అది చేస్తారు. కానీ మన స్కూల్లో అప్పటి టీచర్స్ను అప్పుడు మన క్లాస్ రూమ్లో చేసిన అల్లరి చేష్టలు, చిలిపి చేష్టలు, గొంటలు, బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ అల్లర్లు, ఇంకా ఎక్స్ట్రా ఏమేమి ఉన్నాయో అవన్నీ ఒకసారి రిపీట్ చేసుకొని మన మైండ్లో ఉన్న అందరం రీఫ్రెష్ అయ్యి మళ్ళీ ఈ బ్యాచ్ రియూనియన్ అయిపోయి స్కూల్ కోసం ఈ స్కూల్కి వచ్చేసి 54 ఇయర్స్ చరిత్ర ఉంది. ఈ స్కూల్ని డెవలప్మెంట్ చేయాలన్న మెయిన్ కాన్సెప్ట్ వచ్చి స్కూల్ డెవలప్మెంట్ చేయాలన్న కాన్సెప్ట్తోనే చేసిన ప్రోగ్రామ్. యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ చేస్తుంది విజయ్ గారి థాట్, మల్లికార్జున్ నేను అనుకుని చేస్తున్నాం. ఇది మెయిన్ ముఖ్య ఉద్దేశం స్కూల్ని డెవలప్మెంట్ చేయాలి. ఈ స్కూల్లో మేము ఉన్నప్పుడు చదువుకున్న 1000 మంది 1500 స్టూడెంట్స్ ఉండే, ఇప్పుడు కేవలం 200 మంది స్టూడెంట్స్. ప్రభుత్వ పాఠశాలలో ఎందుకు పడిపోతుంది, ఆ పడిపోకుండా ఉత్తీర్ణత శాతం విద్యార్థుల సంఖ్య పడిపోకుండా ఉండే ముఖ్యమైన పాయింట్ కోసమే ఈరోజు ఇక్కడ గ్యాదర్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసి తాత ఉన్నప్పుడు అతను స్టూడెంట్, ఆ స్టూడెంట్ పోయి అయిపోయాడు, తండ్రి అయినాక అయిపోయాడు, తాత అయిపోయాడు. తాత మన్మరాలను తీసుకుని కూడా ఈ బ్యాచ్కి వస్తాడు, మనమరాలతో వస్తారు.
అందరు ఈ స్కూల్లో చదవలేదు, వాళ్ళని తీసుకొని వచ్చి మేము ఈ స్కూల్లో చదువుకున్నాం, ఇగో ఈ క్లాస్ రూమ్ ఇక్కడ ఉండే, మా తరగతి గది అక్కడ ఉండే, అవన్నీ ఆ బాల్య స్మృతులు నెమరేసుకోవాలి, వాళ్ళ మైండ్లో మెమరీ ఎప్పుడు గుర్తుండిపోవాలన్న కాన్సెప్ట్తో ఈ ప్రోగ్రామ్ చేయాలని ఉద్దేశించి ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. మీకు మీ స్కూల్తో ఉన్న ఒక బెస్ట్ మెమరీ అండ్ మీరు 10th బ్యాచ్ పాస్ అవుట్ అయిపోయి వెళ్ళిపోతున్నప్పుడు ఒక సాడెస్ట్ బ్యాచ్ బెస్ట్ మూమెంటే, ప్రతిరోజు బెస్ట్ మూమెంట్. 6th to 10th ఏది మర్చిపోలేని సంఘటనలే. మా వీరస్వామి సార్ కట్టెలతో కొట్టిన రోజులు, యాదగిరి సార్ పేజీలతో కూర్చున్న రోజులు, బ్యాక్ బెచ్చులు, క్లాస్ లేట్ అయితే ప్రేయర్ బ్యాటిల్ నిల్చోబెట్టి గుంజీలు తీయడం, క్రికెట్ ఆడడానికి గోడ దుంకి బయటికి పోవడం, ఒక్కటి కాదు ప్రతి ఒక్కటి మర్చిపోలేని సంఘటనలే. ఈ లైఫ్లో ఇవన్నీ మర్చిపోయాం. ప్రతిరోజు ఇంటికి వెళ్తే భార్య పిల్లలు, టెన్షన్, సంసారం, పొద్దున్న లేసే ఈ సమాజంలో పోటీపడే ఒడిదుడుకుల జీవితంలో ఇవన్నీ మర్చిపోయాం. లైట్ ఆ బాల్య స్మృతులు మళ్ళీ మనకు గుర్తు రావాలన్న కాన్సెప్ట్తోనే ఈరోజు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం. ఓకే. సో మరి మీ బ్యాచ్ ఏ బ్యాచ్, మీ బ్యాచ్ నుంచి ఎంతమంది వస్తున్నారు? మా బ్యాచ్ వచ్చేసి 93-94 బ్యాచ్. మా బ్యాచ్లో 140 మెంబర్స్ ఉన్నారు. అప్పుడు ఈరోజు మినిమం 70 మెంబర్స్ని అందరికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. 70 మెంబర్స్ ఖచ్చితంగా వస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా 70 మెంబర్స్. ఓకే. అండ్ అదేవిధంగా ఏర్పాట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎంతవరకు ఈ కార్యక్రమం? ఈరోజు మా అంచనా వచ్చేసి 2,500 మంది ఇక్కడికి వస్తారని చెప్పి అంచనా వేయడం జరిగింది. దాని తగ్గట్లు ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇక్కడికి ఎవరికి ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్క ఏర్పాట్లు కోఆర్డినేషన్ కమిటీ, ఈ మీటింగ్ కోసం కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. 10 రోజుల శ్రమకు ఈరోజు ఇదంతా ఇక్కడ కనిపిస్తున్న ఈ సంఖ్యనే, 10 రోజుల శ్రమకు ఇక్కడ కనిపిస్తున్న సంఖ్యనే మా శ్రమకు గుర్తింపు అనుకుంటున్నాం మేము ఈరోజు. థ్యాంక్ యూ.